జనసేన టీడీపీ బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అనుకుంటున్నారా? మనం అభిమానించే వ్యక్తిని మనం రియల్గా చూస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుందండి. ఎవరా అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారండి. మనం సినిమాల్లోనే చూసి అభిమానిస్తాం కదండి. జీవితంలో ఒక్కసారైనా డైరెక్ట్గా చూడాలి అనుకుంటామండి. నా డ్రీమ్ అయితే తీరిపోయిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ హ్యాపీ మూమెంట్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. మనలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జై పవర్ స్టార్ అని మెసేజ్ అయితే చేయండి మన కామెంట్ బాక్స్లోని. పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న భీమవరం రావడం జరిగిందండి. ఆయన వస్తున్నారని చెప్పి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన అయితే వచ్చారు కదండి. దాని గురించి అయితే నేనైతే చూశానండి. అందుకేనండి నా అసలు ఆనందం పట్టలేక ఈ వీడియో అయితే వెంటనే తీసేసానండి. మన సరౌండింగ్లో చాలామంది పవన్ కళ్యాణ్ గారిని చూడలేని వాళ్ళు అయితే ఉంటారు కదండి డైరెక్టర్గానే, వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఆయన స్పీచ్ అయితే ముందు మన సోమారాం ఉంది కదండి, ఆయన పేరు మౌళమ్మ గారి పేరు ప్రస్తావించిన తర్వాత స్పీచ్ అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా మనకైతే ఇంకా మాటలు లేవండి అసలు ఆయన చూస్తున్నాను సేపు కూడాని. అసలు ఆ ఆనందమే వేరేగా ఉందండి నిజంగానే. ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తిని మనం డైరెక్ట్గా చూడటం అంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారండి, ఫ్యాన్స్ అందరూని లైఫ్లో ఒక్కసారైనా సరే పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనుకుంటారండి. మాట్లాడడం అయితే కుదరదు, కాకపోతే ఏంటంటే చూడడం అయితే చూసానండి. నా డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అందుకే అండి నిన్న వీడియో అయితే తీసి అవన్నీ కూడా ఈ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా జై పవర్ స్టార్ అని మటుకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఒక లైక్ కొట్టుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.